అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 4వ వచనం. మనందరము మన ఇళ్లలో నివసిస్తూ ఉంటాము, కానీ దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అని పరిశుద్ధ వాక్యము బోధిస్తుంది. అయితే దేవుని మందిరంలో నివసించుట అందరికీ సాధ్యము కాదు. అది లేవీలకు, యాజకులకు, మరికొంతమంది దేవుని సేవకులు మాత్రమే సాధ్యము. మరి ఆ ధన్యత మనకు ఎలా దొరుకుతుంది? ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించి స్తోత్రములు చెల్లించినప్పుడు ఆ ధన్యతలో మనము కూడా పాలు పంపులు దొరుకుతాయి. హల్లెలూయా. ప్రభువా, మీ మందిరానికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆ ధన్యతను పొందుకున్నట్లు అనుగ్రహించమని ప్రార్థనలో మనమందరము వేడుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మీ మందిరమునందు నివసించే వాళ్ళందరూ ధన్యులని చెప్తున్నారు. ప్రభువా, అటువంటి కృప మాకును దయచేయండి. ప్రతి ఆదివారం మీ మందిరానికి వచ్చి ఆ మందిరములో మిమ్మల్ని స్తుతించినట్లుగా మాకు కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ప్రభువా, ఆత్మలో సత్యములో ఆరాధన చేయుట మాకు నేర్పించి మీ మందిరంలో మమ్మల్ని ఆశీర్వదించమని, ఆ ధన్యతను మేము పొందుకున్నట్లుగా సహాయం తెచ్చమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు కృప మన అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.